హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ పన్నీర్ అండి. బటర్ పన్నీరు పక్కా రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం బటర్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి పన్నీరు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత పన్నీర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక 3 ఇలాచీలు 3 లవంగాలు వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, ఒక 4-5 పచ్చిమిర్చి, నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 కాజు తీసుకున్నానండి, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఒక 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటోస్ కూడా చాలా మెత్తగా ఉడికేలా ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూడండి, టమాటోస్ అన్నీ మెత్తగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఇలా పొట్టు తీసి వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మీరు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకొని ఒకసారి బాగా ఇలా కలపండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టమాటో ఆనియన్ చల్లైన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇది ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక 2 స్పూన్ల బటర్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు, మనం ఇదివరకే పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలండి. ఇలా వాటర్ థిక్నెస్ చూసుకొని మీరు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలపండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కశ్మీరీ మెంతి వేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినట్టయితే మీకు పక్కా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. నేను చెప్పడం కాదు, చేసిన తర్వాత మీరే చెప్తారండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మీ రిలేషన్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.